సందేశం న్యూ షాలేము సందేశం, షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు, చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 22వ వచనంలో ఇంచుమించు బైబిల్ పరిచయం ఉన్న వారందరికీ కంఠస్థమైన మాట, బూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. ప్రియులారా, ఈ మాటల నుంచి ఈ రాత్రి కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. అవేంటి ఆ విషయాలు ఏంటంటే, ఈ రాత్రి బూదిగంతముల నివాసులారా నా వైపు చూచి, నా వైపు చూచి, ఈ మాటను తీసుకుని బైబిల్ గ్రంథంలో ఎవరి వైపు చూశారు, ఏమయ్యారు, 5గురిని రాత్రి మీ ముందు ఉంచుతానండి. ఎవరి వైపు చూసి ఏమయ్యారు, 5గురు వ్యక్తుల్ని నేను మీ ముందు ఉంచుతాను. ఫైనల్లో ఆయన దేవాది దేవుడు యెషయా గ్రంథంలో సెలవిచ్చిన మాట, నా వైపు చూచి రక్షణ పొందుడి అన్నాడు. రక్షణేనా ఆయన వైపు చూస్తే? ఇంకేమున్నాయి? చివరిలో కూడా సాధ్యమైనంత వరకు ఆయన వైపు చూస్తే ఏమొస్తాయి, ఆ ఒక 5 విషయాలు కూడా నేను మీ ముందు క్లుప్తంగా ఉంచడానికి ఇష్టపడతాను. ప్రియులను, మీ మనస్సులను, మీ శరీరాలను, మీ ఆలోచనలను దేవుని వాక్యం మీదే పెడదాం. దానికంటే ముందుగా యెషయా గ్రంథం చాలా శ్రేష్టమైన గ్రంథం. ప్రియులను, కొత్త నిబంధనలో 4 సువార్తలు కనబడతాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. అయితే బైబిల్ పండితులు చెప్పిన మాట ఏంటంటే, బైబిల్లో 5వ సువార్త యెషయా గ్రంథం అన్నారండి. ఎందుకు అనంటే, 4 సువార్తల్లో ఎలాగా యేసు జననం, పెరుగుదల, ఆయన పరిచర్య, సిలువ శ్రమలు, మరణం, పునరుద్ధానం ఎలాగ అన్ని డీటెయిల్గా రాయబడ్డాయో, యెషయా గ్రంథంలో కూడా పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాల్లో మరే పుస్తకంలో కూడా ఈ విషయాలు ఏ గ్రంథంలో అంతగా పొందుపరచలేదు. ఏంటో తెలుసా? యెషయా గ్రంథంలో ఆయన పుట్టుక గురించి రాయబడింది. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనుననే మాట యెషయా గ్రంథంలో కనబడుతుంది. ప్రియులను, అంతేకాదు ఆయన సిలువ శ్రమలు కూడా యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా కూడా ఆయన సురూపి అయినవాడు కురూపిగా మార్చబడ్డాడు, ఆయన నిశ్చయముగా మన రోగాలను భరించడని సిలువ శ్రమల గురించి వ్రాయబడ్డాయి. అంతేకాదు పునరుద్ధానాన్ని గురించి కూడా యెషయా గ్రంథంలో రాయబడ్డాయి. అంతేకాదు ఆయన 1000 ఏండ్ల పరిపాలన రాజ్యం కూడా ఎలాగుంటుందో యెషయా గ్రంథంలో రాయబడ్డాయి. సో సువార్తల్లోనే కాదు, యెషయా గ్రంథంలో కూడా పుట్టుక, పెరుగుదల, శ్రమ, పునరుద్ధానం అన్నీ మిళితమై ఉన్నాయి. కాబట్టి బైబిల్ పండితులు యెషయా గ్రంథాన్ని 5వ సువార్తగా భావించారు. ప్రియులారా, ఇంకో మాట చెప్పి లోపలికి వెళ్తాను. ప్రియులారా, యెషయా గ్రంథంలో 3 శ్రేష్టమైన ఆహ్వానాలు ఉన్నాయి. ప్రియులారా, ఆ 3 ఆహ్వానాల్లో మధ్యస్థపు ఆహ్వానాన్ని ఇమ్మానుయేల్ అన్నగారు మనకి చక్కగా ప్రింట్ చేశారండి. యెషయా గ్రంథంలో ఉన్న 3 ప్రాముఖ్యమైన ఆహ్వానాలు ఏంటో తెలుసా అండి? మొదటి ఆహ్వానము, చూడవలసిన పని లేదు, వినండి. మొదటి అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది, రండి మన వివాదములను
తీర్చుకుందాము. ఇట్ ఈస్ ఫస్ట్ ఇన్విటేషన్ ఫ్రమ్ గాడ్ ప్రియులర్. దేవుని దగ్గర నుంచి మానవులకి వస్తున్న మొదటి ఆహ్వానం ఏంటంటే, రండి మన వివాదం తీర్చుకుందాం. లోకానుసారమైన మనుషులు ఏమంటారు తెలుసా? రండి మన వివాదాన్ని రేపుకుందాం, చూసుకుందాం అంటారు ప్రియులర్. కానీ దేవాది దేవుడు ఏమంటున్నాడంటే, మీ వివాదం ఎంత లోతైనా ఎంత పెద్దదైనా సరే తీర్చుకుందాం రామ్మా అని పిలుస్తున్నాడు ప్రియులర్. రెండవ ఆహ్వానం ఏంటంటే, మన మూల వాక్యమే 45వ అధ్యాయం 22వ వచనంలో, బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. ఇట్ ఈస్ సెకండ్ గ్రేట్ ఇన్విటేషన్. ఎందుకంటే మొదటగా వివాదం తీరిపోయింది కనుక ఇక నీకేం అవసరమో తెలుసా? రక్షణ అవసరం ప్రియులర్. ఉండాల్సిన, తొలగిపోవాల్సిన వివాదం అంతా కంప్లీట్ అయిపోయింది కనుక ప్రశాంతంగా రక్షణ పొందుదుదా, శుభ్రంగా రక్షణ పొందుదుదా అంటూ నా వైపు చూడు అని ఆహ్వానిస్తున్నాడు ప్రియులర్. ఇక నెంబర్ 3, యెషయా గ్రంథంలో ఉన్న ప్రాముఖ్యమైన 3వ ఆహ్వానం ఏంటో తెలుసా? 6వ అధ్యాయంలో ఉంటుంది. పరిశుద్ధుడు 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 అని గానా ప్రతిగానాలతో నిత్యము ఆరాధన చేద్దాం రా అని పిలుస్తున్నాడు ప్రియులర్. ఈ 3 మనిషి జీవితానికి అవసరం ప్రియులర్. 1 వివాదం తీరిపోవాలి, 2 రక్షణ పొందాలి, 3 ఆరాధన చెయ్యాలని. భూమి మీదే ప్రసంగాలు, భూమి మీదే ఏమైనా ఉన్నాయి కానీ పరలోకంలోకి వెళ్ళిన తర్వాత నిత్యము చేసే పని ఏంటో తెలుసా? పరిశుద్ధుడు 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 అని గానా ప్రతిగానాలే ప్రియులర్. ఇంకో సంగతి చెప్పనా అండి, యెషయా గ్రంథంలోనే బైబిల్లో ప్రారంభం మొట్టమొదటిగా పరిశుద్ధుడు 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 అన్నమాట యెషయా గ్రంథంలోని దేవుడు చూపిస్తాడు. తర్వాత ప్రకటన గ్రంథంలో మనకి కనబడుతుంది ప్రియులర్. సో యెషయా గ్రంథము చాలా అమూల్యమైన గ్రంథం ప్రియులర్. దీని గురించి చెప్పాలనుకుంటే ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ మన అసలు సంగతుల్లోనికి వెళ్ళడానికి మనం ఇష్టపడదాం. ఇలాంటి అమూల్యమైన యెషయా గ్రంథంలో మనం చదువుకున్న 45:22లో, బూదిగంతముల నివాసులారా, అమ్మ ఎవరి వైపు చూచి? నా వైపు చూచి, నా వైపు చూచి రక్షణ పొందుడి. అపోస్తుల కార్యంలో ఇంచుమించు ఇదే అర్థం వచ్చేటట్టుగా 2 సేవకులు ఒక వ్యక్తిని ఎలాగే చూడమంటున్నారండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతారా అండి? అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 4వ వచనంలో, పేతురును యోహానును వానిని తేరి చూచి, ఏ తట్టు చూడబ్బాయ్? మా తట్టు అంటే నా వైపు చూడు అని యెషయా గ్రంథంలో దేవాది దేవుడు చెప్పినట్టుగా పేతురు యోహానులు కూడా శృంగారమను దేవాలయం దగ్గర పుట్టుకుంటివాడిని చూసి అంటున్నమాట, అబ్బాయ్ లుక్ అన్ టు అస్, మా వైపు చూడర్రా, మా వైపు చూడు, మేమేమి ఇస్తామో తెలుసా? స్వస్థత ఇస్తాం. ప్రియులరా, ఈ రాత్రి నీవు ఎవరి వైపు చూస్తున్నావు? నీ చూపు ఎవరి వైపు ప్రియులరా? ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎవరి వైపు చూసి ఏమయ్యారో 5 విషయాలు ఈ రాత్రి క్లుప్తంగా విందాం. దానికంటే ముందుగా నా వైపు చూచి అంటే చూచుట అన్నది కళ్ళతో చూడటం మాత్రమే కాదు కానీ నమ్మిక ఉంచుట అని అర్థం ప్రియులరా. చూచుట అంటే కళ్ళతో చూడటం మాత్రమే కాదు, ఆయన మీద ఆధారపడుట. చూచుట అనంటే కళ్ళతో చూడటమే కాదు, మన ఆలోచన, మన నిరీక్షణ, మన విశ్వాసము ఆయన మీద ఉంచుట. ఇది అర్థం ప్రియులరా. మీకు అర్థం అవడానికి ఒక చిన్న సంఘటన చెప్పి లోపలికి వెళ్తానండి. ఒకనొక దినాన సముద్ర తీరంలో ఒక అనుభవజ్ఞుడైన నావికుడు ఉండేవాడట. అతడు ఎన్నో భయంకరమైన తుఫానులను ఎదుర్కొని సురక్షితంగా ఓడను ఒడ్డుకు చేర్చిన దాఖలాలు ఎన్నో ఉన్నాయంట. ఒకరోజు ఒక యువ నావికుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఇలాగ అడిగారట, అయ్యా అంత పెద్ద తుఫానుల్లో కూడా, చుట్టూ చీకటిగా ఉన్నప్పుడు కూడా మీరు దారి తప్పకుండా ఎలా ఓడను తీరానికి చేర్చగలిగారు అని అడిగాడట. అప్పుడు ఆ అనుభవం కలిగిన వృద్ధ నావికుడు ఇలాగ అన్నాడట, అబ్బాయి నేను నా పడవ క్రింద ఉన్న అలలను చూడనిప్పుడు, వింటున్నారా? నా పడవ ఓడ క్రింద ప్రక్కన ఉన్న అలలను నేను ఎప్పుడు చూడను, నా ప్రక్కన వీస్తూ ఉన్న ఆ గాలిని అస్సలు చూడను. నా చూపంతా కూడా
తీరంలో కనపడుతున్న లైట్ హౌస్ వైపే ఉంటుంది నా చూపంతా. తీరంలో కనపడుతున్న లైట్ హౌస్ వైపే ఉంచుతాను. ఈ గాలులు, ఈ తుఫాన్లు, ఈ అలలు నేనెప్పుడు నా చూపు అటు వైపు ఉంచలేదు గనక ఈ అలల వైపు చూసి పడవెప్పుడు మునిగిపోద్దు అన్న సందిగ్ధతలోనికి నేనెప్పుడు వెళ్ళలా. ఇవెంత ఉధృతంగా లేచినా, ఇవెంత గోల చేసినా, ఇవెంత నన్ను డిస్టర్బ్ చేయాలని ఆశపడినా నా చూపు మాత్రం లైట్ హౌస్ వైపే ఉండేది అని చెప్పాడట. యువనావికుడు ఆ మాటల్ని మనసులో వేసుకొని ఫస్ట్ టైం ఆ అబ్బాయి కూడా వాడ నడపడానికి జాయిన్ అయ్యాడు. ప్రియులరా, ఆ గురువుగారి మాటలని మనసులో పెట్టుకున్నాడు. కానీ అనుభవానికి వస్తే అర్థమైంది ప్రియులరా. ఇక వాడ నడి సముద్రంలోనికి వెళ్ళుగానే రాత్రిపూట భయంకరమైన తుఫాను వచ్చేస్తూ ఉంది, అలలు లెగుస్తూ ఉన్నాయి. గురువుగారి మాట గుర్తొచ్చింది, నువ్వు వీటి వైపు చూడకూడదు, లైట్ హౌస్ వెలుగు వైపే చూడు అని గుర్తొచ్చినాయి. కానీ అనుభవానికి వస్తే ఇతగాడికి బాగా బాగా భయం వేసేసి ఆ మాట గుర్తొస్తున్నా ఇలా తల తిప్పి అలల వైపు చూశాడట, గాలి వైపు చూశాడట. అంతే, పెద్ద పెద్ద బండరాళ్ళకి వాడ గుద్దుకున్నట్టు అనిపించిందట. అప్పుడు అలర్ట్ అయ్యాడట. నా వైపు చూచి అనే మాటను బట్టి, ఆ గురువుగారు చెప్పిన మాటను బట్టి అంత వేదనకరమైన పరిస్థితుల్లో కూడా అలల వైపు, వీటి వైపు, గాలి వైపు చూడకుండా ఆ యువ నావికుడు మనసు కంట్రోల్ చేసుకొని తన చూపు అటు ఇటు తిప్పక, దావీదు భక్తుడు అన్నట్టుగా ఆ వెలుతురు ఆ లైట్ హౌస్ వైపే చూస్తూ సురక్షితంగా తీరానికి చేర్చబడ్డాడు. ప్రియులరా, ఈ రాత్రి దేవాది దేవుడు నీతో చెప్తున్న మాట కూడా అదేనమ్మా. ప్రపంచంలో ఎన్నో శరీరాశలనే అలలు ప్రియులరు, నేత్రాశలనే, జీవపుడంబాలనే, అల్లరితో కూడిన ఆటపాటలనే, కక్షలో విమతములనే, కామ వికారమనే, పైకి భక్తి కలిగిన వారి వలె ఉంటూ లోన శక్తిని ఆశ్రయించని వేషధారణ లాంటి గాలి, వేషధారణ లాంటి అలలు ఎన్నో గోల్ చేస్తున్నాయి. నువ్వు వాటి వైపు చూసావా, నువ్వు సాల్వేషన్ రక్షణ కోల్పోతావు ప్రియులర్. అందుకే దేవాది దేవుడు చెప్తున్న మాట, నా వైపు చూస్తే నీకేం కలుగుతుందో తెలుసా, రక్షణ కలుగుతుంది. అయితే ఇదేనా దేవుని వైపే చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? దేవుని వైపే చూస్తూ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈలోపు నిన్ను నువ్వు ఆలోచన చేసుకుంటూ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక 5గురిని మీ ముందు ఉంచుతాను ప్రియులరా. మనందరికీ పరిచయమైన వాళ్ళే, మరలా నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను ప్రియులరా. నెంబర్ 1, బైబిల్లో ఎవరి వైపు చూసి ఏమయ్యారు అని అంటే ఆది కాండంలోనికి వచ్చారు. రండి ప్రియులరా, ఎన్నో విషయాలు ఉన్నాయి. నేను 5 విషయాలు క్లుప్తంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి ప్రియులరా. మొట్టమొదటిగా ఆది కాండం 19వ అధ్యాయములోనికి ఒకసారి మనం రాగలిగితే, బైబిల్ పరిచయం ఉన్న వారందరికీ వెల్ నోటెడ్ స్క్రిప్చర్, సుపరిచితమైన మాట. 19వ అధ్యాయం 26వ వచనం చదువు సోదరి. ఆది కాండం 19:26. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. అయ్యో, వినాలి జాగ్రత్తగా, నా వైపు చూచి రక్షణ పొందుడి. అయితే లోతు భార్యట వెనకకు చూసిందంటండి. ఈ రాత్రి ఇంకా గతించిన పాపం వైపు చూస్తున్నావా? గతించిన చెడు ఆలోచనల వైపు చూస్తూ ఉన్నావా? బైబిల్ చెప్తున్న మాట, మన్యము చుట్టూ తిరిగిన కాలం చాలు, ఉత్తర దిక్కు తిరుగుడని బైబిల్ చెప్పినట్టుగా వెనక తట్టు తిరిగి చూచిందట. వెనక వైపు చూచి ఏమైపోయిందంటే లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయిందంటండి ప్రియులరా. వాస్తవానికండి ప్రకృతిలో ఉప్పు స్తంభాలు ఎలా ఏర్పడతాయో తెలుసా? ఇక్కడ చదువుకున్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ బహిరంగ సభల ఉద్దేశం ఏంటంటే తెలియని వాళ్ళకి చెప్పడం కోసమే బహిరంగ సువార్త ప్రియులరా. ఉప్పు స్తంభాలు ఎలా ఏర్పడతాయి అంటే, శాస్త్రీయంగా చూస్తే భూగర్భంలో ఉన్న ఉప్పు పొరలపై ఒత్తిడి పెరిగినప్పుడు అవి పైకి వస్తాయంట. ఆ పైకొచ్చినవి గాలికి, వర్షానికి క్రమక్షయము చెంది స్తంభాల ఆకారంలో కనబడతాయి. మన వైపు అయితే, మన దేశాల వైపు ఇవి కనపడవు. కానీ ఇప్పటికి కూడా స్టిల్ నౌ ఇరాన్ దేశంలో, ఇజ్రాయెల్ దేశంలో ఇలాంటివి సహజ సిద్ధంగానే భూమిలో, ఈ భూగర్భంలో ఉప్పు పొరలపై ఒత్తిడి పెరిగి ఇరాన్, ఇజ్రాయెల్ దేశంలో సహజ సిద్ధంగా ఉప్పు స్తంభాలు ఎక్కువగా కనబడతాయి ప్రియులరా. ఎలాంటి ఉప్పు స్తంభంగా లోతు భార్య మారిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆమె చూపు దేవుని వైపు లేదు ప్రియులరు. దేవదూతలు హెచ్చరించారు, భర్త హెచ్చరించారు,
పిల్లలు హెచ్చరించారు, అమ్మా వెనక్కంట చూడబాకు, ముందరకి చూడు. దేవాది దేవుడు చెప్పినట్టుగా నా వైపు చూడు. లూకాసు సువార్త 9వ అధ్యాయం 62వ వచనంలో బైబిల్ చెప్తున్నమాట. లూకాసు సువార్త 9వ అధ్యాయం 62వ వచనంలో బైబిల్ చెప్తున్నమాట, యేసు నాగటి మీద చెయ్యి పట్టి, ఏ తట్టు తల్లి వెనుక తట్టు చూచువాడెవడు కూడా దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు. వింటున్నావా సోదరి సోదరుడా? నాగటి మీద చేయి పెట్టావు, దేవునితో నడవడానికి చేయి పెట్టావు, వాక్యాన్ని పట్టుకోవడానికి చేయి పెట్టావు, బల్ల అందుకోవడానికి చేయి పెట్టావు, రక్షణ పొందుకోవడానికి చేయి పెట్టావు, దేవునితో నడవడానికి చెయ్యి అందించావు, మళ్ళీ వెనక తట్టు చూసేస్తావా లోతు భార్య వలె? అలాగైతే సుబ్రహ్మ వారు అంటున్నాడు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు తిరిగి చూచువాడు నాకు పాత్రుడు కాదు, నాకు పాత్రుడు కాదు, అసలు దేవుని రాజ్యానికి పాత్రుడు కాదు. దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు అని అంటే ఇక దేనికి పాత్రుడు తెలుసా? అగ్ని ఆరదు, పొరుగు చావదు. ఏంటి చూస్తేనే నరకమా? అవును, మరి అక్కడ రాయబడి ఉంది అక్కడ. అందుకే నీ చూపు జాగ్రత్తగా ఉండాలండి. ఆదికాండంలో 3వ అధ్యాయం 6వ వచనంలో బైబిల్ చెప్తున్నమాట. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో బైబిల్ చెప్తున్నమాట, హవ్వ నిషేధించబడిన ఫలాన్ని చూసి తిని ఆజ్ఞను అతిక్రమించి ఏదేను పోగొట్టుకుందమ్మా. వినాలి జాగ్రత్తగా. లోతు భార్య వెనకకు చూసినట్టుగా అదిగో ఆదిలో హవ్వ కూడా తినవద్దన్న పండు వైపు వెళ్ళింది చూపు. దేవుడు చెప్పాడుగా ఆల్రెడీ, డోంట్ సీ సచ్ యాస్ థింగ్స్, అలాంటి వాటి వైపు చూడబాకు. అదిగో అందుకే ప్రారంభంలో చెప్పాను, ఆ అనుభవం కలిగిన నావికుడంట లైట్ హౌస్ వైపే చూపు ఉంది బ్రిల్లరా. అలల వైపు వేటే వైపు నీకు కనపడితే రంగురంగులుగా. హవ్వకి దేవుడు చూడొద్దని ముందే చెప్పాడు, కానీ ఆవిడ గారి చూపు మార్చుకోలేకపోయింది. ఇదే నా చేతులు జోడించి చెప్తానండి, చాలా మంది చూపులు మారడంలా. అందుకే చూపు ద్వారానే వెనక తట్టు తిరిగి చూస్తేనే ఉప్పు స్తంభం అయిపోయింది ఆవిడిగా. వెనక తట్టు తిరిగి చూస్తేనే దేవుని రాజ్యానికి పాత్రుడు కాకుండా అయిపోయాడు. అదిగో చూడకూడని ఆ ఫలం వైపు చూస్తేనే ఏదేను తోటను పోగొట్టుకోవడం దేవునిష్టం కాదండి. ఈ రాత్రి రాబట్టుకుందువుగాక. నెంబర్ 2, రెండవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. నా వైపు చూసి రక్షణ పొందమని దేవుడు చెప్తుంటే, నెంబర్ 2, ఎవరు ఎటువైపు చూసి ఏమయ్యారు? న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయములను ఒకసారి రండి ప్రియులరా. ఈయన గారు కూడా బైబిల్ పరిచయం ఉన్నవారు అందరికీ విదితమే. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతులు 16:1. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతిని ఏం చేసి అమ్మా? వేశ్యనొకతిని తర్వాత మాట చెప్పండి. చూచి అనండి. ఏం చేసండి? చూచి. రెండవదిగా సంసోను స్త్రీ వైపు చూసి శక్తిని కోల్పోయాడు. అమ్మా వింటున్నారా? సోదరి వింటున్నావా? ప్రత్యేకించి యవ్వన చెల్లి, యవ్వన తమ్ముడు వింటున్నావా? సంసోను స్త్రీ వైపు చూసి క్లియర్గా రాయబడి ఉంది. సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతిని చూచి. ఎవరి వైపు చూస్తున్నావు? సంసోను నాజీరు చేయబడిన వాడండి. వాళ్ళ అమ్మగారు కన్నీటి ప్రార్థనతో ఉద్భవించబడిన వాడు. ఇశ్రాయేలు పక్షంగా వీరుడిగా దేవుడు ఎన్నుకున్న గొప్ప బలముతో నింపబడినవాడు. పచ్చి గాడిద దావడ ఎముకతో ఫిలిష్తీయులను 1000 మందిని చంపినవాడు. తన శక్తి ద్వారా దేవుడిచ్చిన అనుగ్రహాన్ని బట్టి సింహాన్ని చీల్చినవాడు. ఫిలిష్తీయుల గుండెల్లో నిద్రపోయినవాడు. ఇలాంటి వ్యక్తి, ఆయన చూపు ఎటువైపు ఉండాలో తెలుసా? నా వైపే చూచి ఎప్పుడు రక్షణ పొందు సంసోను. ఈ అనుభవం ఎరిగి కూడా ఈయన చూపు మారలేదండి. ఈయన చూపు మారలా. వేశ్య వైపు చూశాడు, స్త్రీ వైపు చూశాడు, శక్తినంతా కోల్పోయాడండి. అదిగో లోతు భార్య వెనకకు చూసి ఉప్పు స్తంభం అయిపోయినట్టుగా సంసోను స్త్రీ వైపు చూసి శక్తినంతా కోల్పోయాడు. అందుకే నీ చూపు జాగ్రత్త సోదరి సోదరుడా. అందుకే వయసులో ఒక పెద్ద ఆయన ఏమన్నాడు తెలుసా అండి? చూపు జాగ్రత్తగా పెట్టుకో, లేకపోతే చూపు వెళ్ళిన చోటకి మనసు వెళుతుంది, మనసు వెళ్ళిన చోటకి మనిషి వెళ్ళిపోతాడట. ఇంకోసారి చెప్పనండి, చూపు వెళ్ళిన చోటకి మనసు వెళుతుంది, మనసు వెళ్ళిన చోటకి మనిషి వెళ్ళిపోతాడు. సేమ్ సంసోను బట్టి రాయబడింది ఈ మాటకి. అంతే. అయ్యగారికి చూపు వెళ్ళిపోయింది, మనసు వెళ్ళిపోయింది, మనిషి వెళ్ళిపోయాడు, శక్తినంతా పోగొట్టుకొని వచ్చేసాడండి. నా చేతులు జోడించి నేను మనవి చేస్తానండి. ఇదే విషయం దావీదు విషయంలో కూడా రాయబడిందండి.
అయ్యగారు భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉండే మిద్దె మీదకి ఎక్కి క్లియర్గా రాయబడి ఉంది. అది పబ్లిక్ చెప్పడానికి నేను ఇష్టపడను ప్రియులరా. బైబిల్ తెలిసిన వాళ్ళందరికీ విదితమే. ఈయన కూడా స్త్రీని చూచి పాపంలో పడిపోయాడండి. ఈ రాత్రి ముగింపు సభలో నీ చూపు ఎవరి వైపు? ఈ రాత్రితో మీటింగ్స్ అయిపోతాయి. ఇక 3 దినాలు ఇక్కడ కూర్చొని వాక్యం వైపే చూపించావు. నీ హృదయమో దేవుని వైపు చూపు ఉండేటట్టు చేసుకున్నావు. ఈ రాత్రితో ముగించబడి వెళ్ళిపోతున్నావు. రేపొద్దున ఇక్కడ మనం ఎవరు కూర్చోం, కానీ నీ చూపు ఎటు వెళ్ళిపోద్ది? జాగ్రత్త. నీ చూపు ఎటువైపు మార్చుకోవాలని ఆశపడుతున్నావు? బుదిగంత నివాసులారా ఎవరి వైపు అండి? నా వైపు చూచి రక్షణ పొందు. నెంబర్ 3, మూడవదిగా ఎవరి వైపు చూసి ఏమయ్యారు ప్రియులరా? మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదామండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వచనంలో బైబిల్ ఇలా మాట్లాడుతుంది. గాలిని చూచి, అమ్మ అక్కడ దేన్ని చూశాడంట అయ్యగారు? గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. మూడవదిగా, ఈ వ్యక్తి కూడా బైబిల్ పరిచయమైన వాళ్ళందరికీ విదితమే. మూడవదిగా, పేతురు అలల గాలి వైపు చూసి మునిగిపోతున్నాడండి. మునిగిపోతున్నాడు. పక్క వింటున్న సోదరి సోదరులరా, నీ జీవితం మునిగిపోతుందా అమ్మా? చాలామంది అంటారు, అయ్యా అప్పుల్లో మునిగిపోయాం బ్రదర్, ప్రార్థన చేయరా? మా పిల్లలు సమస్యల్లో మునిగిపోయారండి, కాపురాలు, ప్రార్థన చేయరా? మా యవ్వనస్తులు చీటింగ్ మోసంలో మునిగిపోయారండి, వాళ్ళకి డబ్బులు కట్టి ఆన్లైన్లో అది చేసి ఇది చేసి, ప్రార్థన చేయరా? మునిగిపోయే అనుభవమా తల్లి? నీ చూపు మార్చుకో ఈ రాత్రి. అదిగో గాలి వైపు చూశాడట. గాలి వైపు చూసి భయపడి మునిగిపోసాగిన పేతురు. ఈ ముగింపు సభలో దేవునితో మాట్లాడుతున్నాడు ప్రియులరా. ఎన్నో శబ్దాలు వస్తాయి. ఈ లోకమే రంగుల వలయం, ఈ లోకమే శబ్దం చేసేది ప్రియులరా. ఈ శబ్దాలకి నువ్వు భయపడి నువ్వు చూపు మారిందా? నీ చూపు మారిందా? మునిగిపోతావు. కానీ ఈ రాత్రి దేవుడు మునిగిపోయేటట్టు చేసే దేవుడు కాదు. పేతురు చివరి టైంలో నన్ను, అయ్యా ప్రభువా నేను మునిగిపోతున్నాను అని అడిగినట్టుగా ఈ ముగింపు సభలో నీవు కూడా అడుగుదువుగాక. అడిగుడు మీకు ఇయ్యబడిన, అడుగుడి మీకు ఇయ్యబడిన, వెతుకుడి మీకు. ఈ రాత్రికాల సమయంలో దృష్టి మళ్ళకూడదని ప్రభు పెట్టిన మనం చూస్తున్నాడు. పేతురు యేసు వైపు చూస్తున్నంతసేపు ఎక్కడ నడుస్తున్నాడండి? శుభ్రంగా సముద్రం మీద, గలిలయ సముద్రం మీద శుభ్రంగా నడుస్తున్నాడు. ఎవరి వైపు చూస్తున్నంతసేపు? యేసు వైపు చూస్తున్నంతసేపు. ఎప్పుడైతే నీ మనసు యేసు వైపే చూస్తావా? నీ మనసు, చూపు, హృదయం, నీ భక్తి అంతా యేసు వైపే పెడుతున్నావే, సాతానుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ పెడతాడంటండి. అంతే, ఆ డిస్టర్బెన్స్ వైపు మళ్ళీపోయింది చూపు. ఎప్పుడైతే పేతురు బలమైన గాలి వైపు చూశాడో ఏం చేయడం మొదలు పెట్టాడండి? మునిగిపోవటం ప్రారంభించాడు. ఈ రాత్రి నువ్వు మునిగిపోవటం కాదు, అంతకంతకు వర్ధిల్లుదువుగాక, అంతకంతకు ఎదుగుదువుగాక. బైబిల్ చెప్తున్న మాట చూడవలసిన పని లేదు. కొలసీలకి రాసిన పత్రికలో ఉంటుంది ప్రియులరా. భూసంబంధమైన వాటి మీద గాక మీ మనస్సు ఎక్కడ ఉండాలంట? పైనున్న వాటి మీదే. మీ చూపు ఎప్పుడు పైనున్న వాటి మీద ఉండాలండి. ఒక్క చూపుతో నీ వాడనైతిని, ఒక్క చూపుతో నీ వశమైతిని. ప్రియులరా, చూపు చాలా ప్రధానమైంది. అందుకే మూలవాక్యం చక్కగా ఇమ్మానుయేల్ అన్నగారు పెట్టారు. బూదిగంత నివాసులారా ఎవరి వైపు చూసండి? నా వైపు చూసి. నెంబర్ 4, నాలుగవదిగా ఎవరు ఏ వైపు చూసి ఏమయ్యారో 4వ విషయాన్ని చూద్దామండి. యెహోషువ గ్రంథంలోనికి ఒకసారి రండి. 4వదిగా ఎవరు ఏ వైపు చూసి ఏమయ్యారు అనంటే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలోనికి ఒకసారి రాగలిగితే, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం చదువమ్మా. 7:21. తోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను ఏం చేశాడంట? నేను చూచి, అక్కడాగండి, నేను చూచి, తర్వాత వాటిని ఆశించి, తర్వాత తీసుకొంటిని, తర్వాత నా డేరా మధ్య అవి భూమిలో దాచబడు. చూడటం వల్ల నిన్ను తప్పులు జరిగినాయి చూడండి అక్కడ. అమ్మా
ఒక్క చూపు ఎన్ని తప్పులు చేయించిందో చూడండి. చూపు వల్ల ఆశ పెరిగింది, చూపు వల్ల ఆశ పెరగటమే తీసుకోవాలనిపించింది, చూపు వల్ల తీసుకోవడమే కాదు ఆ తర్వాత వాటిని డేరా మధ్యకి తీసుకెళ్ళాలనిపించింది, ఆ చూపు వల్ల వాటిని భూమిలో గొయ్యి తీయాలనిపించింది, ఆ చూపు అతన్ని దాచిపెట్టేలా చేసింది. చివరికి ప్రియులరా, రాళ్ళు కుప్పగా పెట్టి తగలబెట్టించుకోవాల్సి వచ్చింది. హలో, రాళ్ళు కుప్పగా వేసి ఆకోరు లోయలో తగలబెట్టించుకోవాల్సి వచ్చింది. తప్పు చేసింది ఒకడు, ఆయన భార్యను కూడా పట్టుకున్నారు, ఆయన పిల్లలను కూడా పట్టుకున్నారు, ఆయన డేరాను పట్టుకున్నారు, ఆ మూగజీవాలను పట్టుకున్నారు. నాకు ఇలాగ అనిపించిందండి, బైబిల్లో అన్నీ రాయలేరు కానీ బిట్వీన్స్ ఆన్ ద లైన్ అంటే లైన్కి మధ్య కొన్ని ఉంటే వాటిని మనం అర్థం చేసుకోవాలి ప్రియులారు. ఆ టైంలో పిల్లలు అడుగుంటారు, అమ్మా చేసింది నాన్న కదా తప్పు, మనల్ని ఎందుకు అమ్మా రాళ్ళతో కొడుతున్నారు, చెప్పమ్మా నువ్వన్నా. వాళ్ళ పిల్లలు ఆకాను భార్య వైపు అంటే అమ్మ వైపు చూసి, ఏంటి మమ్మీ డాడీ కదా తప్పు చేసింది, నన్ను ఎందుకు కొడుతున్నారు, చెల్లిని ఎందుకు కొడుతున్నారు, కొట్టొద్దని చెప్పు మమ్మీ. అమ్మనంటది, నన్ను కూడా కొడుతున్నారా, నేను ఎవరికి చెప్పుకునేది, నన్ను కూడా హింసిస్తున్నారు, నేను ఎవరికి చెప్పుకునేది. నీ చూపు నీ కుటుంబానికి ముప్పు అయిపోయింది. పిల్లరా, ఒక రాజుగారు పరాయి రాజ్యం మీద యుద్ధానికి వెళ్ళాడట, గెలిచాడు, రాజుని బంధించాడు, రాజు భార్యని బంధించాడు, రాజు పిల్లల్ని బంధించేశాడు, తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఈ బంధించబడిన ఈ రాజుతో బంధించిన రాజు అంటున్నాడట, రాజు నువ్వు ఓడిపోయావు, బంధించాను, నిన్ను విడుదల చేయాలంటే ఏమిస్తావో చెప్పు అనంటే, అప్పుడు బంధించబడిన రాజు అన్నారట, రాజా నీ ఇష్టం, కాదు నువ్వే చెప్పు అని అన్నాడట. ఇటు తిరిగి రాజ్యం అంతా మీ స్వాధీనంలో ఉంది, ఇంకేముంది నేను ఇవ్వటానికి అనంటే, చెప్పు నువ్వే చెప్పు అనంటే, అప్పుడు ఈ రాజుగారు అన్నారట, నన్ను కాదు కానీ నా భార్య పిల్లల్ని విడిచిపెట్టేసే రాజా. మరి నాకేమిస్తావు? నా ప్రాణం ఇస్తాను రాజా అనగానే ఆ శత్రు రాజు మనసు విలవిల్లాడిపోయి, ఆరే నీ భార్య పిల్లలంటే ఇంత ప్రేమ, భార్య పిల్లల్ని విడిచిపెడితే నీ ప్రాణం ఇచ్చేస్తానన్నావా? లేచేసి మనసు చెలించిపోయి అన్నాడు, ప్రాణం వద్దు, ఏమొద్దు, నీ రాజ్యం వద్దు, ఏమొద్దు, నీ రాజ్యంతో, నీ సైనికులతో, నీ భార్యతో, నీ పిల్లలతో రాజా వెళ్ళిపో, క్షేమంగా నేను బతుకుండగా నీ జోలికి రానన్నాడండి. వెళ్ళిపోయిన తర్వాత ఈ విడుదల పొందిన రాజు, భిక్ష పొందుకున్న రాజు భార్యతో ఇలాగ అంటున్నాడట, ఆ రాజుగారు చాలా దయార్థ హృదయుడు, ఆయన రూపం ఎంత బాగుందో ఆయన మనస్సు కూడా అంతే బాగుంది కదా, ఆయన్ని చూసావా అని అడిగాడట రాణి గారిని. ప్రియులని అప్పుడు ఆ రాణి అందట, నా చూపు నీ వైపే ఉంది రాజా. ఎందుకు అనంటే, నా కోసం ప్రాణం ఇస్తా అన్నావుగా, నా కోసం ప్రాణం ఇస్తానన్న నీ వైపే నా చూపు ఉంది, కానీ అతను ఎంత ఔదార్యవంతుడో, అతను ఎంత సౌందర్యవంతుడో, అతను క్షమాపెట్టి భిక్ష పెట్టినంత మాత్రాన నా చూపు అట్లేదు, నా కోసం ప్రాణం ఇస్తానన్న నీ వైపే నా చూపు ఉంది రాజా, నేను ఎటు చూడలా. అబ్బురిపోయాడండి రాజు. వాక్యం వింటున్న సోదరులరా, విలువ కలిగినవి వచ్చినాయి అని, షేనారు వస్త్రం కనపడిందని, వెండి బంగారాలు కనపడి అని, లోకంలో అదుగో అధికారం కలిగిన రాజులు తన ధాన్య సమృద్ధి, అష్ట ఐశ్వర్య ఆయురోగ్యాలు కనపడుతున్నాయని ఏం చూస్తున్నావు? నేను చూసి ఆశించి ప్రాణాన్ని పోగొట్టుకున్నాడండి. నాలుగోదిగా ఆకాను ఆ విలువ కలిగిన వాటిని చూసి శపించబడ్డాడు అనాలి, ప్రాణాలను కూడా పోగొట్టుకున్నాడు. ఒకడు లోకం అంతా సంపాదించాడంట, ఏం పోగొట్టుకున్నాడండి? వాడికి ఏం ప్రయోజనం తల్లి? గెహాజీ కూడా నయమాను తెచ్చిన సొమ్మును చూచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు, అబద్ధపు ప్రవచనాలు బలికాడు. ప్రియులారా, గెహాజీ కూడా చూడరాని వాటి వైపు చూచి, అన్యాయపు సొమ్ము చూచి, నయమాను తెచ్చిన సొమ్మును చూచి కుష్ఠరోగం సంపాదించుకున్నాడు. ఈ రాత్రి మూలవాక్యం, దేవుని వాక్యం చెప్తున్నమాట, బుద్ధిగంత నివాసులారా ఎవరి వైపు? ఐదవది, ఆఖరిది వినటానికి మనం ఇష్టపడదాం. ఇప్పటివరకు ఎన్ని విషయాలు విన్నామండి? 4. ఒకసారి రిపీట్ చేస్తారా? నెంబర్ 1, ఎవరి వైపు చూశారండి? లోతు భార్య వెనకకు చూసి ఉప్పు స్తంభం అయిపోయింది, జాగ్రత్త. 2, సంసోను స్త్రీ వైపు చూసి శక్తినంతా కోల్పోయి జీవితాన్ని కూడా పోగొట్టుకున్నాడు, జాగ్రత్త. 3, పేతురు అలల గాలి వైపు చూసి మునిగిపోసాగాడు, జాగ్రత్త.
4, ఆకాను విలువ కలిగిన వస్త్రాలను చూసి శపించబడి మరణించేశాడు. జాగ్రత్త, గేహజీ కూడా అదే లిస్ట్ అండి. 5వది ఆఖరిది వినేసి మనం ముగించుకోవడానికి ఇష్టపడదాం, ముగింపులోనికి రావడానికి ఇష్టపడదాం. మన మూలవాక్యం 5వది ఆఖరిది యెషయా గ్రంథము 45వ అధ్యాయం 22వ వచనం. 5వ విషయాన్ని మనం చూద్దామండి. 5వ విషయం, ఎక్కడైతే వర్తమానం మొదలేసామో మళ్ళీ అక్కడ వచ్చి ముగించుకోవడానికి ఇష్టపడదాం. యెషయా 45:22, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి. 5వది ఆఖరిది యేసు వైపు చూచి అనండి. ఎవరి వైపు అండి? బిగ్గరగా చెప్పండి, ఎవరి వైపు అండి? నోరు తెరిచి చెప్పండి అందరూ, ఎవరి వైపు అండి? చేతులను బాగి స్తోత్రం చెప్పండి ఒకసారి. మరి యేసు వైపు చూస్తున్న వాళ్ళందరూ చేతులను బాగి స్తోత్రం చెప్పండి. యేసు వైపు చూస్తున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పుదామండి. భూదిగంత నివాసులారా నా వైపు చూసి. 5వది ఆఖరిది యేసు వైపు చూసిన వారు ఎవరండి? ఈ రాత్రి మీరే అగుదురుగాక, మనందరం అవుదురుగాక, మన కుటుంబాలు అవుదురుగాక, ఇంకా యేసు వైపు చూడని వాళ్ళందరూ అవుదురుగాక. నీ చూపు యేసు వైపు ఉంటే ఏం జరిగిద్ది? 5 విషయాలు కూడా ఇవి లోపలికి వెళ్ళను, జస్ట్ మీకు రెఫరెన్స్లు ఇస్తాను, జాగ్రత్తగా వినండి. మరి యేసు వైపు చూస్తే కూడా మరి ఏం జరిగిద్దో వినాలిగా నువ్వు. ఏం జరిగిద్ది? యేసు వైపు చూడటం వలన కూడా నేను 5 విషయాలు చెప్తా. 1 ప్రియులరా, మన మూలవాక్యంలో ఉంటుంది, బుద్ధిగంత నివాసులారా నా వైపు చూస్తే మీకు వచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా? రక్షణ. చప్పలు కొట్టండి బిగ్గరగా ఒకసారి, బిగ్గరగా బిగ్గరగా బిగ్గరగా. ఆయన వైపు చూస్తే వచ్చేది ఏంటంటే మొదటిగా రక్షణ కలుగుతుంది ప్రియులరా. రక్షణ ఇంకా ఈ రాత్రి పొందుకున్న వారు ఎవరైనా ఉంటే, మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా, బాప్తిసం పొందకుండా ఇంకెవరైనా కూర్చొని ఉంటే, అమ్మా చూస్తూ ఉన్న నీకు ఏం కలుగునుగాక? రక్షణ కలుగునుగాక. తీర్మానం చేసుకో ఈ రాత్రి. ఆయన వైపు చూస్తే నీకు రక్షణ. దేని నుండి రక్షణ? శిక్ష నుండి రక్షణ, పాపము నుండి రక్షణ, శాపము నుండి రక్షణ, దురాత్మ శక్తుల నుండి రక్షణ, లోకాశల నుండి రక్షణ. ఒక అడవికి ఆనుకొని ఉన్న చిన్న గ్రామంలో అండి ఒక యువకుడు ఉండేవాడట. ఆ యువకుడితో చాలామంది ఊళ్ళో వాళ్ళకి ఒక విషయం తెలిసి ఏంటంటే, వారి ఊరికి ఆనుకొని దగ్గరలో ఒక పురాతనమైన కోట ఒకటి ఉండేదట. అయితే కోటలోనికి ఎవ్వరు మనుషులు వెళ్ళటానికి భయపడేవాళ్ళట, సాహసించేవాళ్ళు కాదట. ఎందుకంటే ఆ కోటలోనికి ఒకవేళ వెళితే వెళ్ళిన వాళ్ళు ఎవ్వరు తిరిగి వెనక్కి రాలేదంట. వెళ్ళిన వాళ్ళు ఎవ్వరు వెనక్కి తిరిగి రాలేదురా. కారణం ఏంటయ్యానంటే, ఆ కోట లోపలికి మనిషి వెళ్ళంగానే ఈ మనుషుల మనస్సుల్ని మార్చేసి లోపలే ప్రాణాన్ని తీసేసే అదృశ్య శక్తులేవో ఆ కోట లోపల పనిచేస్తున్నాయి, దురాత్మ శక్తులు ఉన్నాయి. కనుక అది కట్టించుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు. ఇన్ని సంవత్సరాలు తరాలు మారినా ఎవరు లోపలికి వెళ్ళటానికి ఇష్టపడలేదని జనం కూడా అలా నమ్మేవాళ్ళు అంట. అయితే ఈ యవనస్తుడు ఒకరోజు అసలు చూద్దాం ఏంటో, యవన వయసు అంటేనే బలంతో ధైర్యంతో ఉన్న వయసు కదండి, సాహసం చేద్దామని ఒక్కడు ఆ కోటలోకి అడుగు పెట్టాడంట. కోటలోకి అడుగు పెట్టిన కొద్ది దూరం వెళ్ళంగానే దారి కనిపించట్లేదట ఈ అబ్బాయికి. ఎటు వచ్చాడో అర్థం కావట్లేదట, ఎటు వెళ్తున్నాడో అర్థం కావట్లేదట. చుట్టూ ఉన్న కోటలో ఉన్న గదుల్లో నుండి వింత వింత శబ్దాలు వినబడడం మొదలుపెట్టాయట. ఆ వింత శబ్దాలు వినపడుతున్నప్పుడు ఒక్కో అడుగు వేస్తూ ఉన్నప్పుడట ఈ అబ్బాయికి జీవితంలో అతను పొందిన బాధలు, అతను పొందిన భయాలు అన్నీ గుర్తొచ్చి చుట్టుముట్టేసి హృదయంలో తెలియని భయం వచ్చేసిందట. ఆ భయంలో కూడా ఆ అబ్బాయి ఒకడు గుర్తుపట్టాడు. ఏంటో తెలుసా? నన్నేదో శక్తి ఆవరించింది. లేకపోతే ఇవన్నీ గుర్తురావటం ఏంటి నాకు? నన్నేదో శక్తి ఆవరించింది. ఊరు జనం అనుకున్న మాట నిజమే, నేను అనవసరంగా వచ్చానని భయంతో వణికిపోతున్న సమయంలో ఈ అబ్బాయికి అంతకుముందు అంత లోతైన భక్తి లేదు, కానీ ఏదో అప్పుడప్పుడు సేవకులకు మాటలు లోబడేవాడట, అప్పుడప్పుడు సేవకులు బైబిల్ ఇస్తే మోసేవాడట, అప్పుడప్పుడు కుటుంబారాధనకి వెళ్ళేవాడు, అప్పుడప్పుడు మోకాళ్ళు ఉంచేవాడట. ఆ కొద్ది భక్తే ఈ అబ్బాయిని ఏం చేసిందో తెలుసా? ఆ వణికిపోతున్న సమయంలో కోట మధ్యలో ఉన్న ఒక ఎత్తైన స్తంభం పై నుండి ఒక ప్రకాశమానమైన వెలుగు కనపడిందట. ఆ వెలుగులో నుంచి పెద్ద శబ్దం ఎలా వినపడిందట? ఏంటో తెలుసా? నా వైపు చూసి రక్షణ పొందో. ఏ శబ్దం అండి?
అనండి ఈ మాట మీరు కూడా. ఏ వైపు చూసి? నా వైపు చూసి రక్షణ పొందు అన్న మాట వినంగానే ఆ మాటకి తెలియని భయం అంతా పోయి ఒక శక్తిని కూడా తెచ్చుకొని ఆ మాట ఎటువైపు వస్తుందో ఆ ప్రకాశం వైపే తన చూపును కాన్సన్ట్రేషన్ చేశాడట. ఆ వెలుగు వైపే తన చూపు కాన్సన్ట్రేషన్ చేశాడట. అప్పటిదాకా గదుల్లోంచి ఈ శబ్దం ఎట్టొస్తుంది, ఎటువైపు నుంచి వస్తుంది చూస్తున్న చూపట. ఎప్పుడైతే ఆ స్వరం ఎటు నుంచి వచ్చిందో ఆ వెలుగు వైపు చూపు పెట్టాడట. అంతే, ఈ శబ్దాలన్నీ ఆగిపోయాయట, ఈ భయాలన్నీ ఆగిపోయాయట. ఆ కోటలో నుంచి బయటకు వచ్చి ఒక లోయలోకి వెళ్ళాడట. ఇదేమో సంగతి తర్వాత ప్రశాంతంగా శాంతి సమాధానాన్ని పొందుకుని బయటకు వచ్చాడండి అబ్బాయి. శాంతి సమాధానాన్ని. ఈ రాత్రి వాక్యం వింటున్న సోదరి సోదరులరా, నువ్వే కోటలోనికి వెళ్ళాల్సిన పని లేదండి. నిద్రపోతుంటే అన్ని భయాలేగా చెల్లి, నీ కాపురం అంతా భయాలేగా, సంసారం అంతా భయాలేగా. ఏంటి నా బిడ్డ భవిష్యత్తు, ఏంటి నా బిడ్డ యొక్క వివాహం, ఏంటి నా భర్త ఫ్యూచర్ ఏంటి, మా ఆరోగ్యాలు ఏంటి, మా పరిస్థితులు ఏంటి, అన్ని వింత వింత శబ్దాలు ఏం చేయకపోయినా భయం, నిద్ర పట్టని రాత్రుల్లో ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? నా వైపు చూసి ఏం పొందు? దగ్గరగా ఉండాలి. నువ్వు ఎవరి వైపు చూసి ఏం పొందాలండి? దేవుని వైపు చూసి రక్షణ పొందు. నెంబర్ 2, దేవుని వైపు, ఆయన వైపు చూస్తే ఏం జరుగుతుందంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 12:2 ఒకసారి రండి, నేను ముగింపులోకి వచ్చేసాను. హెబ్రీలకు రాసిన పత్రిక 12:2, ఆయన వైపు చూస్తే ఏం జరుగుతుందంటే, హెబ్రీ 12:2, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా ఎవరి వైపు తల్లి అనండి అందరూ? ఎవరి వైపు అండి? మాట్లాడండి. యేసు వైపు చూచుచు అనాలి. యేసు వైపు చూచుచు అనండి బిగ్గరగా. యేసు వైపు చూచుచు అనండి బిగ్గరగా. యేసు వైపు చూచుచు కొట్ట బిగ్గరగా చప్పలు కొట్టి దేవనామాన్ని మహింపర్దాం ప్రియులారా. Look unto Jesus, look unto Jesus, in the name of Jesus. యేసు నామమున యేసు వైపు చూచుచు తర్వాత మన ఎదుట ఉంచబడిన పందెములో బిగదో పరిగెత్తుదాం ప్రియులరా. రెండవదిగా యేసు వైపు చూస్తే ఏం జరుగుతుందంటే కొనసాగించబడతావు. అనండి. ఏం చేయబడతావండి? అదిగో అక్కడ రాయబడి ఉంది, కొనసాగించువాడునైనా యేసు వైపు చూడు. ఆపేసే వాళ్ళ వైపు చూడబాక, నిన్ను అధైర్యపరిచే వాళ్ళ వైపు చూడబాక, నీ కుటుంబాన్ని అల్లరి చేసే వాళ్ళ వైపు చూడబాక, నీలో ఉన్న లోపాలను ఎత్తి పదే ఎత్తి చూపే వాళ్ళ వైపు చూడబాక, నిన్ను దిగజార్చే వాళ్ళ వైపు చూడబాక. అదిగో కొనసాగించువాడైనా యేసు వైపు చూడు. ఆయన వైపు చూస్తే రెండవదిగా కొనసాగించబడతావమ్మా. నీ కాపురం కొనసాగిద్ది, నీ ప్రార్థన కొనసాగిద్ది, నీ భక్తి కొనసాగిద్ది, నీ సంసారం కొనసాగిద్ది, నీ ఎడ్యుకేషన్ లైఫ్ కొనసాగిద్ది. అన్నిటికి మించి నీ పరిశుద్ధ జీవితం కొనసాగించబడును గాక. నెంబర్ 3, మూడవదిగా ఆయన వైపు చూస్తే ఏం జరిగిద్ది? 34వ కీర్తన 5వ వచనాన్ని చదువుదామండి. మూడవదిగా ఆయన వైపు చూస్తే ఏం జరిగిద్ది? 34వ కీర్తన 5వ వచనంలో బైబిల్ చెప్తుంది, వారు ఆయన వైపు చూడగా వారికి వెలుగు కలిగెను. చప్పలు కొట్టరా మరి? బిగ్గరగా చప్పలు కొట్టాలి, బిగ్గరగా చప్పలు. ఆయన వైపు చూడగా ఏం కలిగిందంట? వెలుగు కలగటమే కాదు, వారి ముఖములెన్నడూ అవమానించబడవు. అమ్మమ్మ చీకటితో అవమానాలతో ఉన్నవా? నెంబర్ 3, ఆయన వైపు చూస్తే వెలుగు కలగటమే కాదు, అవమానాలన్నీ పోతాయి. ఆమెనండి బిగ్గరగా. అవమానంతో వచ్చి ఇక్కడ కూర్చున్నావే మీ రాత్రి, అయినోళ్ళ ద్వారా, కానోళ్ళ ద్వారా, సొంతోళ్ళ ద్వారా అసలు నిన్ను నువ్వే అవమానించుకుంటున్నావేమో, నీ హృదయమే నీ మీద నిందారోపణ చేస్తుందేమో. ఈ రాత్రి దేవుని వైపు చూడగలిగితే నీకు వెలుగు కలగటమే కాదు, నీ అవమానమంతా తొలగిపోవునుగాక. నీ అవమానమునకు ప్రతిగా దేవుడు గౌరవాన్ని ఇచ్చునుగాక, బూడిదకు ప్రతిగా పూదండనిచ్చునుగాక. 4వదిగా ఆయన వైపు చూస్తే ఏం జరిగిద్దంటే 25వ కీర్తన 15వ వచనం తిరగండి. 4వదిగా ఆయన వైపు చూస్తే వచ్చే ఆశీర్వాదం ఏంటంటే 25వ కీర్తన 15లో నా కను దృష్టి ఎల్లప్పుడూ ఏ వైపమ్మా? యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. ఇంకోసారి కొట్టు మరి చప్పట్ల బిగ్గరగా.
విడిపించే దేవునికే మహిమ కలుగునగాక, విడిపించే దేవునికే మహిమ కలుగునగాక. ఇప్పుడు పాదాలన్నీ ఎక్కడ ఉంటున్నాయో తెలుసా అండి? వలల్లో అనండి. ఎక్కడ అమ్మ? అందరూ అనండి, ఎక్కడండి? ఏంటా వల? హలో, ఏంటమ్మా వల ఏంటి? ఇంకేందో చెప్తారు అమ్మా, ఏదో చెప్తున్నావు. సెల్ ఫోన్ వల. వెరీ గుడ్. అసలు ఆ ఫోనే ప్రాణం అయిపోయింది. బైబిల్లో ఒక మాట ఉంది, నా ప్రాణము నా ఎదుట ఉన్నది. దానికి ఒక భక్తుడు అన్నాడు, ఆ ప్రాణమే ఫోన్ రా అబ్బాయి. అసలు నీ ప్రాణం బాత్రూంలోకి వెళ్ళి కూడా తీసుకెళ్తున్నారండి ఏదో మంతా. కిచెన్లోకి వెళ్ళిన ఫోనే, బాత్రూంలోకి వెళ్ళిన ఫోనే, చచ్చేటప్పుడు పెట్టిలో కూడా పెట్టుకొని వెళ్ళు. దాన్ని మన్నించండి అమ్మ, బాధ కలిగితే. పాదాలకి వల అయిపోయింది. అందుకే ఇంటర్నెట్ని ఇంగ్లీష్లో ఇంటర్నెట్ అన్నారు. నెట్ అంటే వల వేసింది, ఇంకంతే. నీకు పక్కింటి గోడెళ్తల ఫోన్ లేకుండా మీరు పిల్లలన్నా మర్చిపోతున్నారు కానీ ఏమ్మా, అంతేనా? అయితే దేవుడు అంటున్నాడు, ఆయన వైపు చూడు, నీ పాదములు వలలో నుండి విడిపించునుగాక. అదిగో సమాధిలో నుండి కట్టబడిన కట్లు విప్పి లాజర్ను విడిపించినట్టుగా, ఆమేన్. బెత్పగే బేతనియాల్లో నుంచి కట్టబడి ఉన్న గాడిద పిల్లను విడిపించినట్టుగా, ఆమేన్. గెరసేనుల ప్రాంతంలో సేన అనే దెయ్యం పట్టిన సంఖ్యల నుండి విడిపించినట్టుగా, ఆమేన్. యేసు వైపు చూస్తే నీకు విడుదల. ఐదవది, ఆఖరిది వినేసి ప్రార్థన చేసుకుందామండి. బోధిగంత నివాసులారా, నా వైపు చూడండర్రా. ఎందుకయ్యా? రక్షణే కాదు. ఎందుకయ్యా? కొనసాగించబట్టమే కాదు. ఎందుకయ్యా? వెలుగు కలిగి అవమానం పోవటమే కాదు. ఎందుకయ్యా? వాళ్ళలో నుండి విడిపించబడటమే కాదు. ఐదవది, ఆఖరిది, ఆయన వైపు చూస్తే 145 కీర్తన 15 వచనం. ఆయన వైపు చూస్తే 145 కీర్తన 15 వచనంలో బైబిల్ చెప్తున్న మాట, సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఏమిచ్చేదవండి? ఈ మాట అనండి నాతో, ఆహారం ఇచ్చేదవు అనండి. ఏమిచ్చేదవు? బిగ్గరగానండి. ఏమిచ్చేదవు? ఆహారం ఇచ్చేదవు. చప్పలు కొట్టండి ఒకసారి, బిగ్గరగా చప్పలు కొట్టాలి, బిగ్గరగా చప్పలు కొట్టాలి. 5 విషయాలు. ఆయన వైపు చూస్తే రక్షణ, ఆయన వైపు చూస్తే కొనసాగించబడతావు, ఆయన వైపు చూస్తే వెలుగు కలిగి అవమానం పోద్ది, ఆయన వైపు చూస్తే వలలో నుండి విడిపించబడతావు, ఆయన వైపు చూస్తే నీకు ఏం వచ్చిద్దో తెలుసా? ఏం కలిగిద్దో తెలుసా? ఏం దొరికిద్దో తెలుసా? ఆహారం అనండి. ఏంటండి? బిగ్గరగానండి. ఏంటండి ఆ ఆహారం? ఏంటో తెలుసా? అమ్మ, నా వైపు చూస్తూ వినండి, చూడవలసిన పర్లేదు. యోహాను సువార్తలో ఉంటుంది, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఆ ఆహారమే. ఆయన వైపు చూస్తే జీవాహారమైన ఆయనే నీకు ఆహారంగా అందించబడుతున్నాడండి. జీవాహారం అవ్వడానికి ఆయన సిలువలో వీపు అనబడే ఈ శరీరాన్ని మాంసపు ముద్దలుగా చీల్చబడి జీవాహారంగా మార్చబడ్డాడు నీ కొరకు, నా కొరకు. ఆయన సిలువలో పిడిగుద్దులు గుద్దించుకొని గడ్డం పీకించబడి ఆయన జీవాహారంగా మార్చబడ్డాడు నీ కొరకు, నా కొరకు. అంతేనా అండి? ఆకాశానికి భూమికి మధ్యన వేలాడదీయబడుతూ ప్రశస్తమైన రక్తము మనకి చక్కటి తేనేటి విందుగా జీవాహారముగా చేయడానికి ఆయన శరీరాన్ని ఆయన నలగొట్టుకొని ఆయన రక్తాన్ని చివరి బొట్టు వరకు కార్చుకొని మన కొరకు జీవాహారంగా మార్చబడి ఆయన అంటున్నాడు, నా వైపు చూడు, నేనే నీకు ఆహారంగా మార్చబడతానండి. ఆ ఆహారము భుజించిన వాడట అంత్య దినమున లేపబడును. ఆమె అన్నట్టు బిగ్గరగా. ఏ దినాన్ని లేపబడతాడండి? అంత్య దినాన్ని లేపడమే కాదు, ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగువాడట ఇంకా ఏం కలిగిన వాడండి? నిత్య జీవం. ఈ రాత్రి ఇవన్నీ ఆహారంలో ఉన్నాయి. అలాంటి ఆహారము యేసు వైపు చూసి పొందుకొందువుగాక. ఫైనల్ ఒక్క మాట చెప్పి ప్రార్థన చేయనా? యెషయా గ్రంథము 17వ అధ్యాయం. ఇప్పుడు జరుగుతుంది అదే. సృష్టి అంతటిలో ప్రపంచమంతా ఇదే జరుగుతుంది ప్రియులరా. ఏం జరుగుతుంది? యెషయా గ్రంథం 17వ అధ్యాయం 8 చదవండి, ప్రార్థన చేసేసుకుందాం. యెషయా గ్రంథము 17:8 మానవులు తమ్మును సృష్టించిన వాని వైపు చూతురు. ఆమెనండి బిగ్గరగా, ఆమెనండి బిగ్గరగా. ఈ మాట నాతోనండి. మానవులు అంటే అమ్మ ఎవరాళ్ళు? మీరేనా? అమెరికా వాళ్ళు కాదా తల్లి? జపాన్ వాళ్ళు కాదా? యేసు దేవుడు తన పోలిక చొప్పున చేసుకున్న ప్రతి మనిషి భూమి మీద రంగు భేదం లేదు, దేశ భేదం లేదు, వర్ణ భేదం లేదు, భాషా భేదం లేదు, తెగల భేదం లేదు. మనిషి అన్నవాడు ఎవడైనా సరే ఇదిగో ఇప్పుడు ఎవరి వైపు చూస్తారో తెలుసా? సృష్టించిన వాని వైపు
చూసి తీరుదురుగాక, చూసి తీరుదురుగాక. అందుకే ముందుగా ఆయన అభ్యర్థిస్తున్నాడు, ఇదిగో బుదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. యెషయా గ్రంథం 17:8 మానవులు తమ్మును సృష్టించిన వైపు చూతురు. తర్వాత మాట, వారి కన్నులు ఎవరి వైపు అండి? ఎవరి వైపు అండి? ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టును. మీ కన్నులు కూడా ఆ పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టును గాక. మీ కన్నులు ఆయన వైపు చూచును గాక. పైకి లేచి నిలబడి మన ఆత్మీయమైన కన్నులు తెరిచి భౌతికమైన కన్నులు మూసి దేవుని వైపు చూద్దాము. 5 అంతల మేలు పొందుకుందాము. అట్టి కృప దేవుడు మనకి దయచేయును గాక.